సో హాయ్ అండి. మనం LX360 అప్లికేషన్ గురించి చూస్తున్నాం ఇప్పుడు. సో నేను ఇప్పుడు మాస్టర్స్ చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఓపీ బిల్లింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను నేను. సో నేను ఫస్ట్ వీడియోలో నేను మాస్టర్స్ చెప్పాను. సెకండ్ వీడియో ఇప్పుడు ఓపీ బిల్లింగ్ చెప్తాను. ఇప్పుడు ఓపీలో ఏంటంటే అవుట్ పేషెంట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఉంది. మీరు పేషెంట్ ఫ్రెష్గా మన హాస్పిటల్కి వస్తున్నాడంటే ఫస్ట్ ఏం చేస్తారంటే, కొత్త పేషెంట్ ఫస్ట్ టైం మన హాస్పిటల్కి వచ్చారనుకోండి, అతన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేయంగా అతనికంటూ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ UHID అనేది జనరేట్ చేస్తాము, ఇస్తాము. జస్ట్ లైక్ ఆధార్ నెంబర్ లాగా పర్మనెంట్గా ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్ నెంబరు ఆయన ఎన్నిసార్లు మన హాస్పిటల్కి వచ్చినా అదే నెంబర్ అనేది ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అంటే ఏం చేస్తామంటే, మేము ఇందులో ఒకసారి రిజిస్ట్రేషన్ దగ్గర చేసి మళ్ళీ తర్వాత ఓపీకి వెళ్ళి ఓపీ కన్సల్టేషన్ చేసి, లేదా ల్యాబ్కి వచ్చాడు, ఆ పేషెంట్ ల్యాబ్ కోసమే వచ్చాడు ఒక టెస్ట్ గురించి, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి తర్వాత ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ల్యాబ్ బిల్లింగ్ చేయడానికి అలా చేయకుండా మనం ఏం చేసామంటే 3 waysలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని డెవలప్ చేసాము. 3 waysలో ఎట్లా అంటే, మీరు చేయాలనుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇక్కడ పేషెంట్ రిజిస్ట్రేషన్ లేదు, అతను కన్సల్టేషన్ కోసం వచ్చింది డైరెక్ట్గా అంటే మీరు ఇక్కడ డైరెక్ట్ కన్సల్టేషన్ స్క్రీన్కి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా కన్సల్టేషన్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ న్యూ అని ఉంది కదా, పేషెంట్ అయితే రిజిస్ట్రేషన్ న్యూ అని ఇక్కడే క్లిక్ చేస్తే మీరు ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇమీడియట్గా ఇక్కడే ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసేసి ఆయన పేరు రమేష్, జీ, 50 years, తర్వాత సన్ ఆఫ్ వచ్చేసి టెస్ట్ హైదరాబాద్ తెలంగాణ, మొబైల్ నెంబర్, తర్వాత మీరు సేవ్ కొట్టగానే అక్కడ రిజిస్ట్రేషన్ చేసి సేవ్ కొట్టగానే ఇక్కడ UHID నెంబర్ జనరేట్ అయ్యి ఇక్కడ వచ్చి పడిపోయింది. రిజిస్ట్రేషన్ UHID అనే టెక్స్ట్ బాక్స్లో పడిపోయింది చూడండి ఆ నెంబర్. జస్ట్ ఇక్కడ ఎంటర్ కొట్టగానే ఇక్కడ ఫిల్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా ఇక్కడ డిపార్ట్మెంట్ తీసుకుంటారు, డాక్టర్ని తీసుకుంటారు, ఇక్కడ తర్వాత పే టైప్ తీసుకుంటారు. ఈ పే టైప్ అనేది కంపల్సరీ. అప్పుడు ఆ పేషెంట్ వచ్చేసి క్రెడిట్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఉంటారు, తర్వాత CGHS పేషెంట్ ఉంటాడు, వీళ్ళు క్రెడిట్ కంపెనీ పేషెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి అక్కడ పేయింగ్గా కంపెనీ క్రెడిటా అని ప్రొవిజన్ కంపల్సరీ ఉంటుంది. అది బేస్డ్ ఆన్ దట్ టారిఫ్ అనేది వస్తుంది అనమాట. సో పేయింగ్ అని తీసుకుంటారు, తీయంగానే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది చూపిస్తుంది మీకు ఇక్కడ. సో ఇమీడియట్గా ఇక్కడ సేవ్ కొట్టేస్తారు. సేవ్ కొట్టారు. సో ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ సేవ్ కొడతారు. సేవ్ అయిన వచ్చింది చూడండి, సేవ్ అయిపోయింది. తర్వాత బిల్ ప్రింట్ ఇస్తారు, తర్వాత ఓపీ కార్డు ఇస్తారు. ఇది ఓపీ కార్డు, ఇది వచ్చేసి బిల్, ఇది బిల్ కాపీ, ఇది వచ్చి ఓపీ కార్డ్ కాపీ. సో ఇక్కడ ఏం చేసాం, మనము పేషెంట్ రాగానే ఫ్రెష్ పేషెంట్ కాబట్టి ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసినాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ సేవ్ చేయగానే ఐడి వచ్చి ఇక్కడ పడిపోయింది. జస్ట్ ఎంటర్ కొట్టి ఫిల్ అయిపోయింది ఇక్కడ. తర్వాత డిపార్ట్మెంట్, డాక్టర్, పేయింగ్ అని సెలెక్ట్ తీసుకున్నాము, తీసేసుకున్నాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేషెంట్ అనుకున్నాం. ఎగ్జిస్టింగ్ పేషెంట్ అంటే కొత్త పేషెంట్గా పాత పేషెంటే వచ్చిందంటే ఆయన ఇక్కడ సెర్చ్కి వెళ్తాము. ఇక్కడ సెర్చ్కి వెళ్ళేసి ఆ పేషెంట్ మొబైల్ నెంబర్ కొడితే మొబైల్ నెంబర్ త్రూ వస్తుంది, నేమ్ త్రూ వస్తుంది, UHID త్రూ వస్తుంది. మీకు ఆయన నేమ్ చెప్పాడు అనుకుంటే నా పేరు, లేకుంటే రమేష్ అని చెప్పింది అనుకో, రమేష్లు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. సో ఇలా ఈ రమేష్ అనుకున్నాం. అక్కడ రమేష్ని సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేస్తుంది, ఎంటర్ కొట్టగానే ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఇక్కడ డెర్మటాలజిస్ట్ డాక్టర్ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. డిపార్ట్మెంట్ అగనిస్ట్గా డాక్టర్స్లో అయితే డాక్టర్ నేమ్ తీసుకుంటారు,
పేయింగ్గా క్రెడిట్ తీసుకుంటారు, ఆటోమేటిక్ అమౌంట్ లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి లోడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇన్ కేస్ కన్సెషన్ ఇవ్వాలన్నా డ్యూలో పెట్టాలన్నా కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కన్సెషన్ ఆథరైజేషను, ఇందులో పర్సంటేజ్ ఇవ్వచ్చు, అమౌంట్స్ ఇవ్వచ్చు. 800 రూపీస్ అయింది, 400 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను. ఇక్కడ 400 వచ్చింది నెట్ అమౌంట్, క్యాష్ అమౌంట్. సో 400 వచ్చింది. ఈ క్యాష్ ఇవ్వట్లేదు, అతను వచ్చేసి పేమెంట్ యూపీఐ అంటే యూపీఐ తీసుకోవచ్చు. యూపీఐ తీసుకోగానే మీకు ట్రాన్సాక్షన్ ఐడి వేయాలి ఇక్కడ, తర్వాత ట్రాన్సాక్షన్ అమౌంట్ వేయాలి. ట్రాన్సాక్షన్ అమౌంట్ వేయగానే క్యాష్ అమౌంట్ అనేది 0 అయిపోతుంది కంపల్సరీ. సో అప్పుడు ఆ డిస్కౌంట్ ఏదైనా ఇస్తున్నారు 400 కాబట్టి దానికి రీమార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎవరు ఏమన్నారు, ఎందుకు ఇచ్చారు అనేది ఎంటర్ చేయాలి. సేవ్ అయిపోయింది. తర్వాత బిల్ ప్రింట్, ఓపీ కార్డ్ ప్రింట్. వాళ్ళకి బిల్ అవసరం అంటే ఓపీ కార్డ్ ప్రింట్. ఇది కొత్త పేషెంట్కి ఎలా చేయాలి, ఓపీ కన్సల్టేషన్ చెప్పాను నేను. ఇప్పుడు కొత్త పేషెంట్కి ఎలా చేయాలి, ఎగ్జిస్టింగ్ పేషెంట్కి ఎలా చేయాలి. కొత్త పేషెంట్ వచ్చినా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయొచ్చు, ఎగ్జిస్టింగ్ పేషెంట్ వచ్చినా ఇక్కడ సర్చ్ చేసుకొని చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెష్ పేషెంట్ వచ్చినప్పుడు కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇక్కడ ఛార్జెస్ అప్లికేబుల్ ఉంది. ఇప్పుడు రమేష్ ప్లేస్లో నేను మిస్టర్ సురేష్ తీసుకుంటున్నాను. సురేష్ జీ 30 years. మీరు యాజ్ పర్ మేనేజ్మెంట్ ప్రకారము రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 100 రూపాయలు 50 రూపాయలు తీసుకోండి అని అనుకున్నారు అని చెప్పారు మేనేజ్మెంట్. అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అప్లికేబుల్ ఎస్ అని పెట్టారనుకోండి, డిఫాల్ట్గా 50 రూపీస్ వస్తుంది. నో అనుకోండి, ఏం రాదు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. కొందరు పేషెంట్ ఇస్తారు, ఓకే అంటారు, కొందరు ఇవ్వని అంటారు. బేస్డ్ ఆన్ దట్ మీరు చేసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అప్లికేబిలిటీ అనేది. సో ఇది కన్సల్టేషన్. సో ఇక్కడ సేమ్ ఇట్లాగే డ్యూ కూడా పెట్టచ్చు. నేను ఇప్పుడు పాత పేషెంట్ని మళ్ళీ ఒకటి తీసుకొని డ్యూ, ఇప్పుడు ఇదే పేషెంట్ తీసుకున్నాను హర్షిత్ జీ. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ ఎంటర్ కొట్టాను, లోడ్ అయింది. నేను డయాబెటాలజిస్ట్ రెగ్యులర్లు 500 రూపీస్ వచ్చింది. ఆయన మేనేజ్మెంట్ చెప్పారు, ఆయన డ్యూలో పెట్టేసి ఏమొద్దు ఇప్పుడు తీసుకోకండి. ఇక్కడ డ్యూ ఇంతకుముందు కన్సెషన్ చూపించాను నేను. ఇక్కడ డ్యూ ఆథరైజేషన్ కూడా పెట్టేసి డ్యూ అమౌంట్ 500 కొడితే ఇక్కడ క్యాష్ అమౌంట్ అనేది 0 అయిపోతుంది. మీరు డ్యూ ఎందుకు పెడుతున్నారు అనేది రాయాలి. ఇక్కడ రాసేసి సేవ్ పెట్టారనుకోండి. ఇదే పేషెంట్ నేను కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ ఇదే పేషెంట్. ఇప్పుడు ఈ పేషెంట్ డ్యూ అమౌంట్ పెట్టి డ్యూలో సేవ్ చేశాను, డ్యూ పెట్టేశాను. బిల్ ప్రింట్లో మీకు ఇక్కడ వస్తుంది ఆ పేషెంట్ డ్యూ కట్టలేదు కాబట్టి డ్యూలో ఉందని చెప్తుంది మీకు. డ్యూ అమౌంట్ 500. సో ఇది. సో అట్లాగే ఓపీ కార్డ్ ప్రింట్ ఇస్తే ఓపీ కార్డ్ వస్తుంది. సో ఇప్పుడు డ్యూలో పెట్టి ఈ కన్సల్టేషన్ అనేది చేశాను నేను. సో నెక్స్ట్ కన్సల్టేషన్ అయిపోయింది కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ డైరెక్ట్ ఓన్లీ కన్సల్టేషనే చెప్పేశాను. ఆ కన్సల్టేషన్ స్క్రీన్లో మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు, ఓల్డ్ పేషెంట్ అయినా బిల్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు అనేది చెప్పాను. ఒకసారి రిజిస్ట్రేషన్ స్క్రీన్ కూడా చెప్తాను మీకు. రిజిస్ట్రేషన్ ఫామ్లో పేషెంట్ రాగానే మీరు ఇక్కడ రిజిస్టర్ చేయొచ్చు. నాగేష్ 30 years. అడ్రస్ స్టేట్ ఇండియా, మొబైల్ నెంబర్. సో ఈ పేషెంట్ రెఫరల్ ఎవరు రెఫర్ చేశారు, ఐడి ప్రూఫ్ ఎవరు రెఫరల్ చేశారు అంటే పెట్టుకో. ఈ ఐడి ప్రూఫ్ కాబట్టి ఐడి ప్రూఫ్ ఇచ్చి ఆ ఐడి నెంబర్ ఇవ్వచ్చు మీరు ఇక్కడ ఉంటే. దాంట్లో రెఫరల్ డాక్టర్ ఎవరు పంపించారు, ఏ హాస్పిటల్ పంపించారు, ఎవరు హాస్పిటల్ పంపించారా, ఈ రెఫరల్ డాక్టర్ పంపించారా, ఈ పేషెంట్ ఎవరు పంపించారు, బ్లడ్ గ్రూప్ కావాల్సి బ్లడ్ గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సేవ్. సో సేవ్ అయిపోయింది ఇక్కడ. సో పేషెంట్ని మీరు రిజిస్ట్రేషన్ చేశారు. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఆల్రెడీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన నెంబర్ ఇక్కడ జనరేట్ అయ్యి ఇక్కడ వచ్చింది. సో ఇదే నెంబర్ కాపీ చేసుకోవచ్చు. మీరు కాపీ చేసుకొని ఇట్లా కాపీ చేసుకోవచ్చు. Ctrl+C అన్న బటన్ కొట్టేసి కన్సల్టేషన్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశాం కాబట్టి మనము ఫస్ట్ ఏమో ఓపీ దాంట్లోనే చేసాం, కానీ ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ స్క్రీన్లో చేసాం కాబట్టి ఇక్కడ వచ్చి ఆ నెంబర్ యూహెచ్ఓడి వేసి ఎంటర్ కొడితే ఇక డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయ్యాయి, నేమ్ అన్నీ. సో డైరెక్ట్గా ఇక్కడ కన్సల్టేషన్ చేస్తాం.
ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడే చేయొచ్చు. ఇక్కడ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఆ నెంబర్ ఇక్కడ కనబడుతుంది, కాపీ చేసుకొని వచ్చి మీది ఓపీ దగ్గరకు వచ్చేసి ఆ నెంబర్ వేసి ఎంటర్ కొట్టేసేసి డిపార్ట్మెంట్ డాక్టర్ కన్సల్టేషన్కి వచ్చేసి ఇక్కడ కన్సల్టేషన్ చేయొచ్చు. కన్సల్టేషన్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ పేమెంట్ మోడ్స్ క్యాష్ యూపీఐ కూడా తీసుకొని సేవ్ చేస్తే ఈ ఓపీ కన్సల్టేషన్ అనేది సేవ్ అయిపోయింది. చూడండి, బిల్ ప్రింట్, ఓపీ కార్డ్ ప్రింట్, ఓపీ కార్డ్ ప్రింట్. ఇది ఓపీ కన్సల్టేషన్, ఇది రిజిస్ట్రేషన్, ఇది ఓపీ కన్సల్టేషన్. అట్లాగే ఓపీ ల్యాబ్. ఈ ఓపీ ల్యాబ్ కూడా సేమ్ ఫ్లో. కొత్త పేషెంట్ వచ్చినా సరే ఇక్కడే రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎగ్జిస్టింగ్ పేషెంట్ అయితే ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం. సింపుల్. ఇక్కడ నేను సెర్చ్ చేసుకుని ఇదే పేషెంట్ సెర్చ్ చేసుకుంటాను. ఈ నెంబర్ ఉంది నాకు తెలుసు కాబట్టి సెర్చ్ చేసుకొని ఎంటర్ కొడితే డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ అయిపోతాయి. ఇక్కడ పేయింగ్ తీసుకుంటాము. పేయింగ్ తీసుకోగానే ఇక్కడ టెస్ట్లు అనేది యాడ్ చేస్తాం. మనం ఇప్పుడు టెస్ట్లు ఉంటుంది టోటల్. ఇవి టెస్ట్లు అయితేనే 650 రూపీస్ అమౌంట్ అయినాయి. ఎవరు ప్రిస్క్రైబ్ చేశాడంటే ఇక్కడ రాయాలి, కంపల్సరీ డాక్టర్ నేమ్ రాయాలి, లేదంటే సెల్ఫ్ అన్న పెట్టాలి. ఇది వచ్చేసి ఏంటంటే ఈ రెఫరల్ డాక్టర్, ఈ రెఫరల్ అని ఉంది కదా, ఇది ఏంటి అంటే ఈ పేషెంట్కి ఎవరు రెఫర్ చేశారు అనేది ఇక్కడ తీసుకోవచ్చు. కొందరు ఓపీ కూడా మన దగ్గరికి పంపించినందుకు ఇన్వెస్టిగేషన్ కోసము వేరే డాక్టరు మన హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నందుకు ఆయనకి రెఫరల్ ఇవ్వాలి కాబట్టి అలా ఉంది కాబట్టి అందుకే ఇక్కడ రెఫరల్ అనేది పెట్టాము. అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ డాక్టర్ సురేష్ అనే అతను పంపించాడు ఈ పేషెంట్ని, ఇక్కడ తీసుకోవాలి. ఇది రెఫర్ డాక్టర్ ఏంటంటే ప్రిస్క్రైబ్ ఎవరైతే రాసిన ప్రిస్క్రైబ్ చేసిండో ఇన్వెస్టిగేషన్ ఆ డాక్టర్ వచ్చేసి ఏమో ఇది వచ్చేసి పేషెంట్ రెఫర్ చేసిన ఆయన. సో ఇది పేషెంట్ రెఫర్, ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది. సో ఇప్పుడు ఇన్ కేసు ఇక్కడ డాక్టర్ సురేష్ పంపించారు, డాక్టర్ సురేష్ ఇక్కడ లేడు సెలెక్ట్ చేసుకోవడానికి, ఇమీడియట్ కావాలన్నప్పుడు ఇక్కడ వెళ్ళి మీరు రెఫరల్ డాక్టర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటారు ఫాస్ట్గా. ఈడ ఇమీడియట్గా ఎంటర్ చేసుకొని రెఫరల్ డాక్టర్ని ఈడ సేవ్ చేసేసి క్లోజ్ చేసేసి ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ కొట్టేసుకొని ఆ డాక్టర్ని మీరు యాడ్ చేసిన డాక్టర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇవి ఇన్వెస్టిగేషన్స్, ఇక్కడ అమౌంట్స్, ఇది టోటల్ నెట్ అమౌంట్. ఇక్కడ వచ్చేసేసి కన్ఫ్యూషన్ ఆథరైజేషను, ఇది వచ్చేసి డ్యూ ఆథరైజేషన్. కన్ఫ్యూజన్ కావద్దు. ఇక్కడ కన్ఫ్యూషన్ ఆథరైజేషన్, డ్యూ ఆథరైజేషన్ అనేది క్లియర్గా చదవాలి. ఏం చేస్తున్నారు యూజర్స్ అంటే ఇక్కడ కన్ఫ్యూషన్ ఆథరైజేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ డ్యూ ఆథరైజేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, రెండు సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఇస్తున్నారు. ఓసారి ఏమో ఇక్కడ కన్ఫ్యూషన్ సెలెక్ట్ చేసుకుంటారు, అమౌంట్ వచ్చేసి డ్యూ ఆథరైజేషన్లో ఇస్తున్నారు. సో కాబట్టి దానికి కరెక్ట్గా వేయాలి. సో నేను కన్సెషన్ ఇస్తున్నాను ఈ పేషెంట్కి. ఎండి ఎంత కన్సెషన్ ఇస్తున్నాను? 10% అయినా 10% పెట్టుకోవచ్చు, లేదు అమౌంట్ కావాలంటే అమౌంట్ పెట్టుకోవచ్చు. 65 రూపీస్ వచ్చింది. సో పేమెంట్ బోర్డ్ వచ్చేసి అతను ఏం చేస్తున్నాడు, యూపీఐ చేస్తున్నాడు. యూపీఐ తీసుకుంటున్నాడు. యూపీఐ తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తాను, ట్రాన్సాక్షన్ ఐడి వచ్చేసి ట్రాన్సాక్షన్ నేము, ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత 585 ఇక్కడ కొట్టంగానే ఈ క్యాష్ అమౌంట్ అనేది 0 అయింది. ఒకవేళ క్యాష్ అమౌంట్ ఉందంటే మళ్ళీ అందులో పడుతుంది. ఇన్ కేసు ఈయన 400 ఇచ్చింది అనుకోండి ట్రాన్సాక్షన్ అమౌంట్, మిగతా అమౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది అట్లా. సో ఆయన మొత్తం ఇస్తుందంటే మొత్తం ఇక్కడ కొట్టేయచ్చు. 585 ఇక్కడ 0 అయింది. సేవ్. కన్సెషనర్ డ్యూకి రీమార్క్స్ ఎంటర్ చేయమంటున్నారు. రీమార్క్స్ ఎందుకు ఇస్తున్నారు, దీనికోసం నువ్వు కన్సెషన్ ఇస్తున్నారు అనేదానికి ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అయిపోయింది. సో ఇట్లాగే ల్యాబ్ రిక్వెషన్స్ కూడా ఎలా చేస్తారు మీరంటే, ఫ్రెష్ పేషెంట్ ఉంటే ఇక్కడే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎగ్జిస్టింగ్ పేషెంట్ అయితే ఇక్కడ సెర్చ్ చేసుకుంటారు. ఆ పేషెంట్ని సెర్చ్ చేసుకొని ఆ పేషెంట్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ బిల్లింగ్ అనేది ఓపీ ల్యాబ్ బిల్లింగ్ అనేది చేస్తారు. సో అట్లాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్, కన్సల్టేషన్స్, ఓపీ ల్యాబ్ బిల్లింగ్ చేస్తారు. ఓపీ అండ్ ల్యాబ్ డ్యూ కలెక్షన్. మీరు ఇప్పుడు నేను ఒక బిల్లుని డ్యూలో పెడతాను, ఆ డ్యూని ఎలా డ్యూ కలెక్ట్ చేయాలో కూడా మీకు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ల్యాబ్ బిల్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ ఇదే యూహెచ్ఐడి ఉంది కాబట్టి కాపీ చేసుకున్నా, ఎంటర్ చేశాను. జస్ట్ ఎంటర్ చేస్తే పేషెంట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి. నేను పేయింగ్ తీసుకున్నాను.
ఇక్కడ టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాను. సియుఈ, ఎక్స్రే, తర్వాత సివిపి. ఇప్పుడు 950 అయింది. ఈ పేషెంట్ డాక్టర్ ఇప్పుడు పేమెంట్ మోడ్ వచ్చేసి యూపీఐ తీసుకున్నాను. ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ నేము, ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చేసి 950 ట్రాన్సాక్షన్ కొట్టంగానే ఈడ క్యాష్ అమౌంట్ 0 అయింది. సో సేవ్. నేను యాక్చువల్గా డ్యూలో పెట్టాలి కదా, డ్యూలో పెడుతున్నాను అండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి డ్యూ ఆథరైజేషన్ తీసుకుంటున్నాను. అమౌంట్ 950 కదా, 950 అన్న పెట్టచ్చు ఇక్కడ, లేదంటే ఇక్కడ 100% అని పెట్టినా ఓకే. 950కి ఇక్కడ డ్యూ కొట్టాను. ట్యాబ్ కొట్టగానే ఆటోమేటిక్ వెళ్తుంది, క్యాష్ అమౌంట్ జరుగుతుంది. సో ఇప్పుడు సేవ్. ఇక్కడ రెఫరల్ డాక్టర్ ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు, సెల్ఫ్ అని పెడుతున్నాను. సో సేవ్. కన్సెషన్ ఎందుకు రీమార్క్స్, సేవ్, సక్సెస్ఫుల్, సేవ్. తర్వాత బిల్. సో ఇప్పుడు నేను డ్యూ పెట్టాను. ఆ యూహెచ్ఐడి అగ్నెస్ట్ ఈ పేషెంట్కి నేను డ్యూ పెట్టాను. సో ఈ డ్యూ పెట్టిన అమౌంట్స్ని ఎలా కలెక్ట్ చేయాలంటే ఓపీ కానీ ఓపీ ల్యాబ్ డ్యూ కలెక్షన్స్కి ఇక్కడ వెళ్ళి ఆ స్క్రీన్లోకి వెళ్ళేసి ఆ యూహెచ్ఐడి టైప్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ అవుతాయి. డీటెయిల్స్ మోర్ కొడితే ఏమేమైతే బిల్స్ డ్యూలో ఉన్నాయో అవన్నీ కూడా ఈ పేషెంట్ అగనెస్ట్గా ఇవన్నీ కనబడతాయి. సో ఆయన ఇప్పుడు వచ్చాడు, నేను ఆ డబ్బులు ఇస్తాను అని చెప్పేస్తే, సో ఇక్కడ బిల్ నెంబర్ మీద మీరు క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 950 రూపీస్ అయిన డ్యూ ఉంది. ఈడ ఏదైనా కన్సెషన్ ఇవ్వాలంటే దీనికి కన్సెషన్ ఇవ్వచ్చు. మళ్ళీ సగం పేమెంట్ చేసి సగం డ్యూలో పెట్టినంటే డ్యూలో కూడా పెట్టచ్చు. సో ఆయన ఇప్పుడు 950కి 800 వేసిందని అనుకోండి. సో మా ఎండి కన్సెషన్ వచ్చేసి 150 రూపీస్, సో 150 రూపీస్ కన్సెషన్ ఇస్తున్నాను. 800 రూపీస్ క్యాష్ కానీ యూపీఐ కానీ ఏదైనా కొడతారా. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ అమౌంట్ 800, సో క్యాష్ అమౌంట్ ఆటోమేటిక్గా 0. ఇది కన్సెషన్ ఇస్తాం కాబట్టి రీమార్క్స్ రాయాలి. సేవ్. కన్సెషన్ ఇచ్చామో అది డ్యూ కలెక్ట్ చేసాము. ఆ బిల్లుని ఏదైతే డ్యూలో పెట్టామో అది తీసుకుని ఇక్కడ డ్యూ కలెక్షన్ అనేది చేశారు, ల్యాబ్ బిల్లు. సో మళ్ళీ ఈ డ్యూ కలెక్షన్ చేసాం కదా మనము. ఇప్పుడు చూడండి, ఆ బిల్లు మళ్ళీ ట్రై చేస్తే రావట్లేదు, ఎందుకంటే ఆ బిల్లుని మనం డ్యూ కలెక్షన్స్ అనేది చేసుకున్నాం ఓపీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓపీ ల్యాబ్ క్యాన్సిలేషన్. ఇన్ కేస్ ఏదైనా పేషెంట్ వచ్చిండు, బిల్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయ్యి వద్దన్నారు, అలాంటి టైంలో క్యాన్సిల్ చేస్తారు. ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారంటే పేషెంట్కి బిల్లింగ్ అయిపోయి శాంపిల్ కలెక్ట్ చేసిన అక్నాలజ్ చేసే వరకు క్యాన్సిల్ చేస్తారు. ఎప్పుడైతే టెస్టులు ఆథరైజ్ చేయడం కానీ ప్రాసెస్ అయిపోయినాయో క్యాన్సిలేషన్ చేయడానికి రాదనమాట. సో ఇక్కడ ఏంటంటే ల్యాబ్ బిల్ క్యాన్సిలేషన్ కింద ల్యాబ్ బిల్కి వెళ్తారు, ఇక్కడ యూహెచ్ఐడి కొడతారు. ఏ బిల్ క్యాన్సిల్ చేయాలో ఆ పేషెంట్ అగెనిస్ట్గా ఏ బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ అనేవి లోడ్ అవుతాయి. ఇక్కడ ఆ బిల్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆ బిల్స్ అనేది టెస్ట్లు అనేవి కనబడుతుంది. ఇందులో మొత్తం టెస్ట్లు క్యాన్సిల్ చేయాలంటే మొత్తం చేసుకోవచ్చు, వద్దు ఇండివిజువల్గా ఓన్లీ ఎక్స్రే ఒకటే నాకు క్యాన్సిల్ చేయాలి అంటే ఆ ఒక్క ఎక్స్రేనే సెలెక్ట్ చేసుకుంటే ఆ రీఫండ్ అమౌంట్ వస్తుంది. ఈడ రీజన్ రాసేసి సేవ్ అని కొడితే ఆ యొక్క టెస్ట్ మాత్రమే క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు చేసిన దాంట్లో ఎక్స్రే పోయింది, సిబిపి మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైతే డిస్కౌంట్ చేస్తారో ఆ డిస్కౌంట్ ఇచ్చిన డ్యూ కలెక్ట్ చేస్తారో డ్యూ కలెక్ట్ చేసేటప్పుడు డిస్కౌంట్ బిఫోర్ ఇచ్చుంటే అంతనే కట్ అయ్యే అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఓపీ ల్యాబ్ క్యాన్సిలేషన్, ఇది వచ్చేసి ఓపీ క్యాన్సిలేషన్. మీరు ఓపీ చేస్తారు, ఓపీ కన్సల్టేషన్ చేస్తారు. ఆ డాక్టర్ దగ్గరికి అవైలబిలిటీ లేకనో లేకపోతే నేను తొందరగా వెళ్ళాలని డాక్టర్ చూడకుండా వెళ్ళిపోవడం సంథింగ్ జరిగింది అనుకోండి, మీరు ఇక్కడ వచ్చేసి ఆ ఓపీ క్యాన్సిలేషన్ని ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు.
యూహెచ్ఐడి కొట్టేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ గెట్ డీటెయిల్స్ కొడితే ఆ పేషెంట్ అగనెస్ట్గా ఓపీలు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈడ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే ఈడ రీజన్ రాసేసి క్యాన్సిల్ అని కొట్టారంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. ఏమైనా ఉంటే ఫిల్ చేస్తే సో నో రికార్డ్స్ అంటే ఆ ఓపీ అనేది క్యాన్సిలేషన్ అయిపోయింది. ఓపీ క్యాన్సిలేషన్లో కూడా కొన్ని క్రైటీరియాలు ఉన్నాయి. ఎలాగంటే ఓపీ ఈరోజు చేయించుకొని మళ్ళీ ఒక గంట రేపు వచ్చి క్యాన్సిలేషన్ చేసుకోవడానికి కుదరదు. 24 hours వరకు టైం, 12 hours వరకు టైం పెట్టాము. ఆ 12 hours లోపల క్యాన్సిల్ చేయడానికి వస్తుంది. ఇది ఓపీ క్యాన్సిలేషన్. ఇది డూప్లికేట్ బిల్స్, ఓపీ డూప్లికేట్ బిల్స్. ఓపీ డూప్లికేట్ బిల్స్ అంటే ఏదైనా బిల్ పోగొట్టుకున్నారు, మాకు డూప్లికేట్ బిల్స్ కావాలి అంటే ఆ యూహెచ్ఐడి వేసినారు అనుకోండి, ఆ యూహెచ్ఐడి వేసి క్లిక్ చేస్తే ఆ పేషెంట్ అగెన్స్ట్గా జరిగిన బిల్స్ అన్నీ వస్తాయి. ఆ బిల్లు ప్రింట్ ఇవ్వాలంటే బిల్లు ప్రింట్ ఇవ్వచ్చు. ఓపీ కార్డు ఉంది అంటే ఓపీ ఉందంటే ఇలా ఓపీ కార్డు కూడా ప్రింట్ ఇవ్వచ్చు. ఈ ఓపీ కార్డు కూడా పేషెంట్కి డూప్లికేట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఓపీ అయితేనే ఇవ్వచ్చు, ల్యాబ్ అంటే కాదు, ఓన్లీ ఓపీ. ల్యాబ్కి ఓపీ కార్డు ఉండదు కాబట్టి ఓపీ కార్డు అంటే ఓపీ కార్డు ఇవ్వచ్చు. డూప్లికేట్ బిల్ కావాలంటే డూప్లికేట్ బిల్లు ఇక్కడే ఇవ్వచ్చు, ఇక్కడ. సో ఇది ఓపీ డూప్లికేట్. ఇది అదర్ ట్రాన్సాక్షన్స్. ఈ అదర్ ట్రాన్సాక్షన్స్ అనేది ఏంటిది అంటే ఏదైనా సరే జనరల్గా ఉండే ఖర్చులు అనమాట, అడ్వాన్స్ కింద ఇస్తారు. ఇన్ కేస్ డాక్టర్స్కి ఓచర్ పేమెంట్, విజిటింగ్ కన్సల్టెంట్ ఉంటారు, వాళ్ళకి ఇమీడియట్గా ఓచర్ పేమెంట్స్ ఇవ్వాలంటే మనకి ఓచర్ అని అవాయిడ్ చేసి మొత్తం డిజిటలైజ్ వెళ్ళాలి అంటే ఈ యొక్క ఆప్షన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు హాస్పిటల్స్. దీని నుంచే ఏమెంటే చేసుకోవచ్చు. అప్పుడు ఓచర్కి రాయాల్సిన అవసరం అనేది ప్రత్యేకంగా ఉండదు. ఇంకోటి ఏంది ఇందులో అంటే ఏ యూజర్ అయితే బిల్లింగ్ చేస్తున్నాడో అతను అడ్వాన్స్ కొట్టి ఇట్లా తీస్తే అతని యూజర్లకు వెళ్ళి అమౌంట్ డిడక్ట్ అయిపోతాయి. చేసిన బిల్లింగ్ అమౌంట్ ఎంత, తర్వాత ఏమైనా ఓచర్ పేమెంట్ చేస్తే అవన్నీ కూడా మైనస్ అయ్యి వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ తీసుకోవచ్చు. యాజ్ ఏ కలెక్షన్ అంటే కూడా పేషెంట్ కలెక్షన్ కాదు, అవుట్ సైడ్ ఏమైనా అమౌంట్ వచ్చింది కలెక్ట్ చేసుకోవాలంటే కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో అడ్వాన్స్ సెలెక్ట్ చేస్తాం. కేటగిరీ వచ్చి మెయింటెనెన్స్, రిసీవర్ నేము, మొబైల్ నెంబరు, ఆయనది, రీమార్క్స్, పర్పస్ దేనికి ఇస్తున్నాం అన్నట్టు, అమౌంట్ ఎంత ఇస్తున్నాం, ఒక 2000 ఇవ్వమని చెప్పారు, నేను ఇచ్చాను. సేవ్, క్యాష్ ఇస్తున్నావా యూపీఐ ఇస్తున్నావా ఏమన్నా కూడా తీసుకుంటాం. తీసుకొని సేవ్ కొట్టేస్తాం. సేవ్ కొట్టేస్తే ఆ 2000 అనేది మీ స్క్రోల్లోకి వెళ్ళి మైనస్ అయిపోతుంది. ఇది అదర్ ట్రాన్సాక్షన్. మీకు ఇప్పుడు ఓపీ బిల్లింగ్లో ఇవన్నీ స్క్రీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయడము, పేషెంట్ రాగానే కొత్తగా మన హాస్పిటల్కి వస్తుందనుకో ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసే ప్రొవిజన్ ఇక్కడ కూడా ఉంది. అట్లాగే పేషెంట్ కొత్తగా మన హాస్పిటల్కి ఓన్లీ కన్సల్టేషన్కి వస్తుందంటే డైరెక్ట్ మీరు కన్సల్టేషన్ స్క్రీన్లోకే వెళ్ళి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేషెంట్ అయితే ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. సో అట్లాగే ల్యాబ్ కూడా అంతే. కొత్తగా మన హాస్పిటల్కి వస్తున్నాడు అనుకో పేషెంట్, ఆయనని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేయగానే యూహెచ్ఐడి జనరేట్ అవుతుంది. లేదు ఎగ్జిస్టింగ్ పేషెంట్ అయితే ఇక్కడే వెళ్ళి మీరు సెర్చ్ చేయొచ్చు. సో అట్లాగే ఓపీ ల్యాబ్ అండ్ డ్యూ కలెక్షన్స్, మీరు బిల్లింగ్ చేసేటప్పుడు డబ్బులు మేనేజ్మెంట్ చెప్పారు కాబట్టి డ్యూలో పెట్టారంటే ఆ డ్యూని ఆయన వచ్చి ఇప్పుడు ఇస్తున్నారంటే ఇక్కడ వెళ్ళి ఆ యూహెచ్ఐడి నెంబర్ ఇక్కడ చూసుకొని మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఓపీ ల్యాబ్ క్యాన్సిలేషన్. ఓపీ ల్యాబ్ క్యాన్సిలేషన్ పేషెంట్ వస్తారు, బిల్ చేయించుకుంటారు, మళ్ళీ తర్వాత ఏమనుకుంటారు వద్దు నాకు అది అంటారు. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వేసేస్తే మీకు ఇక్కడ బిల్స్, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పేషెంట్ అగెన్స్ట్గా ఏమేమి బిల్స్ అయినాయో కనబడతాయి. అందులో ఏమేమి క్యాన్సిల్ చేయాలనుకుంటే అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని రీజన్ ఎందుకు క్యాన్సిల్ చేస్తుంది అనేసి చేసి సేవ్ కొట్టేస్తే క్యాన్సిలేషన్ కూడా అయిపోతాయి. ఓపీ ల్యాబ్ క్యాన్సిలేషన్. ఓపీ కన్సల్టేషన్ క్యాన్సిలేషన్ కూడా సేమ్ డే. అట్లా ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ వేసేసి గెట్ డీటెయిల్స్ కొడితే లేవు, రికార్డ్స్ లేవు, ఉంటే వస్తాయి. జస్ట్ ఇంతకుముందు క్యాన్సిలేషన్ చూపిస్తుంది కదా అది. డూప్లికేట్ బిల్స్, ఈ పేషెంట్ ఏమైనా బిల్స్ పోగొట్ట డూప్లికేట్ కావాలి, లేదంటే ఓపీ కార్డు పోగొట్టాడు ఓపీ కార్డు కావాలి నాకు ఇమీడియట్గా అదే ఈ రోజుదే అంటే జస్ట్ ఇప్పుడే చేశారు కార్డు పోయింది లేదా ప్రింటర్లో జామ్ అయిందంటే ఇలా ఓపీ కార్డు తీసుకోవచ్చు. బిల్లులు కావాలంటే బిల్లుల ప్రింట్లు కూడా ఇక్కడే తీసుకోవచ్చు. ఇది అదర్ ట్రాన్సాక్షన్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను.
అడ్వాన్సెస్ కానీ ఏదైనా మెయింటెనెన్స్కి కానీ బాయ్స్ కానీ డాక్టర్ వచ్చే పేమెంట్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ చేసుకుంటే మీ స్క్రోల్లోకి వెళ్ళి అనేది డిడక్ట్ అవుతుంది. దాని పర్పస్ ఇది చూసుకోవచ్చు, డిజిటల్ పర్పస్ అనుకుంటే. ఇప్పుడు మీరు బిల్లింగ్ చేసినారు, ఓపీ కన్సల్టేషన్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ బిల్ చేస్తున్నారు. మీ అమౌంట్ ఎంత బిల్లింగ్ అయింది స్క్రోల్ అంటే మీకు రిపోర్ట్స్లో స్క్రోల్ రిపోర్ట్లో యూజర్ వైజ్ స్క్రోల్ ఉంటాయి. ఈ యూజర్ వైజ్ స్క్రోల్ క్లిక్ చేసి రిపోర్ట్ కొడితే టోటల్గా మీరు ఎంత బిల్లింగ్ చేశారు, ఈరోజు ఏమేమి బిల్స్ చేశారు అనేది ఈచ్ బిల్ వైజ్గా వస్తుంది మొత్తం. ఇదేమో టోటల్ బిల్ అయిన అమౌంట్, ఇది వచ్చేసి పేడ్ అమౌంట్. 800 బిల్ అయింది, 500 అది అంటే 300 కన్సెషన్ ఉంది. అట్లా టోటల్ బిల్ అయిన అమౌంట్, టోటల్ పేడ్ అమౌంట్. అంటే బిల్ అయిన అమౌంట్ ఏమో ఇది, కానీ యాక్చువల్గా మనకు పే చేసిన అమౌంట్ ఏమో ఇది, పే చేసిన అమౌంట్ ఏమో ఇది. ఇక్కడ ఉంటుంది మీకు పేడ్ అమౌంట్, ఇది టోటల్ బిల్ అమౌంట్ ఇది. సో అట్లాగే అదర్ అమౌంట్స్ అంటే యూపీఐ పేమెంట్స్ కావచ్చు, కార్డ్ పేమెంట్స్ కానీ ఇవన్నీ అదర్ పేమెంట్లు వస్తాయి. మీకు డ్యూ ఉంటే ఏమన్నా డ్యూలు ఇక్కడ వస్తుంది, కన్సెషన్ ఇస్తే కన్సెషన్ ఇస్తే 800 డ్యూ ఉంది, డ్యూ కూడా ఇక్కడ వచ్చింది చూడండి. ఇట్లా అట్లాగే టైప్ కన్సల్టేషన్సా లేకపోతే ల్యాబా ఏంటి, అడ్వాన్స్ అయితే అడ్వాన్స్, ఐపీ ల్యాబ్ అయితే ఐపీ ల్యాబ్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. సో మీరు ఏదైతే బిల్లింగ్ చేశారో అందులోకి వెళ్ళి నేను 2000 ఎక్స్పెండిచర్ కూడా కొట్టాను. ఆ ఎక్స్పెండిచర్ ఇక్కడ మైనస్ అయిపోతుంది చూడండి, మైనస్ అయిపోతుంది. సో ఇది ఫైనల్గా మీరు ఓపీ బిల్లింగ్లో వేస్తున్నట్టయితే మీరు ఎప్పుడైతే మీరు రిలీవ్ అవుతారో అప్పుడు ఈ మాస్టర్ స్క్రోల్లో ఈ స్క్రోల్ని ప్రింట్అవుట్ తీసుకోవడము లేదా ఎక్స్పోర్ట్ చేసుకోవడం తీసుకొని టాలీ చేసుకొని ఫైనాన్స్ వాళ్ళకి అప్పచెప్పేసేస్తే క్లోజ్. ఇది ఓపీ బిల్లింగ్, ఓన్లీ ఓపీ బిల్లింగ్. సో నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి మనం ఐపీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది ఓపీ. థ్యాంక్ యూ.